దేశంలో ఎన్ని పార్టీలున్నా ఎన్ని జెండాలు వచ్చినా ఎర్ర జెండా కదరే అలాగుంటదుల్లా. ఓడినా గెలిచినా ఓట్లతోటి సంబంధం లేకుండా పబ్లిక్ కోసం కొట్లాడేటోళ్ళు వాళ్ళు ఒక్కలే కావచ్చు. నమ్మిన సిద్ధాంతాల కోసం ఎర్ర రంగు గెలుస్తున్నా గుండెల మీద అరుణ పతాకం దించని ఎర్ర సూర్యులు ఎందరో ఉన్నారు. గరీబుల నీళ్ల తిప్పల కాంచి గుడిసెల కొట్లాట దాకా పోరాటాలు నడుపుతున్నది ఎర్ర జెండానే. గా ఎర్రన్నలకు పెద్దన్న లెక్కున్న సురవరం సారిగా అగువడడు మనకు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సారు కాలం చేసిండు. పెద్ద మనిషికి కొన్నొద్దుల కాంచెల్లి పానం బాగలేకుంటే హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ దవాఖానల షరీక చేస్తే ఆడనే జీవి పోయింది. ముచ్చట తెలవంగానే కమ్యూనిస్టులే కాదు పతొక్క పార్టీల పెద్దలు సంతాపం ప్రకటించిండ్రు. సుధాకర్ రెడ్డి సారు పోరాటం చరిత్ర సొంటిది. మరి 83 ఏండ్ల కిందట పాలమూరు జిల్లాల ఉట్టి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి సిపిఐల స్టూడెంట్ లీడర్ గా రాజకీయాల్లోకి వచ్చిండు. 2 మాటల నల్గొండ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో ఎన్నో పదవులు చేసిన సీనియర్ లీడర్. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 7 ఏండ్లు చేసిండు. దేశమంతటా పార్టీ నడిపే పెద్ద పదవన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ముంగట నిలబడ్డాడు. ఢిల్లీలో ఎన్నో ఉద్యమాలు చేసినోడు. సుధాకర్ రెడ్డి సారు పుస్తకాలిగిన రాసిండబ్బా. ఏజ్ బారైనా ఎప్పుడో మీటింగ్ వస్తూనే ఉండేది. పట్టిన ఎర్ర జెండా, నమ్మిన సిద్ధాంతం ఇడవని నికార్సైన కమ్యూనిస్టు. మరి వారి పోరాట చరిత్రని మన భుజస్కంధాలు పని చేసుకొని పోరాటం సాగించిన రోజే వారి నిజమైన నివాళులు అర్పించడం అవుతాం. సురవరం సుధాకర్ రెడ్డి సారు ఆఖరి చూపు కోసం రేపు హైదరాబాద్ లో సిపిఐ ఆఫీస్ కు డెడ్ బాడీని తీసుకొస్తారు. 10 నుంచి 3 వరకు ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచుతారు. ఆ తర్వాత ఆ దేహాన్ని గాంధీ హాస్పిటల్కు వారి వైద్య పరిశోధన నిమిత్తం దానం చేయబడింది. మాజీ ఎంపీ, జాతీయ లీడర్ కాబట్టి అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు చేయాలని డిసైడ్ చేసింది మన గవర్నమెంట్. తరమెల్లిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో, అనువంత స్వార్థము అంచుకు రానిక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి ఓ 2వ మట్టిలో మాణిక్యము.